ఎగ్జైటింగ్ చూస్తున్నాం. ఎన్నికల డబ్బు భారీగా పట్టుబడుతోంది. హైదరాబాద్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. అమీర్పేట ధరంకరం రోడ్లో ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 29,84,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడుతోంది. అమీర్పేట్ దగ్గర 29 లక్షల రూపాయల వరకు డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ డబ్బు ఎవరిది, ఏంటి సమాచారం? మళ్ళీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 2 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్న ఘటన మరొక ముందుకే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దాదాపు 3,20,00,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాహనాలను ప్రత్యేకంగా తనిఖీలు చేసిన సమయంలో కారులో దాదాపు 3 బాక్సులకు సంబంధించిన నోట్ల కట్టల డబ్బులు అక్రమంగా తరలిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3,20,00,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది హైదరాబాద్ చెందిన అనిల్ కుమార్ అగర్వాల్ అనే వ్యాపారికి సంబంధించిన డబ్బు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇది రూట్స్ చాలా వరకు స్పెషల్ సెకండ్స్ నిర్వహించడం జరిగింది. అంటే సోర్సెస్ ప్రకారంగా పరిశీలిస్తే ఇది ఒక పొలిటికల్ పార్టీకి లిక్విడ్ క్యాష్ మీరు అందజేస్తున్నట్లుగా పోలీసుల విచారణ వెల్లడైంది. ఇది మరొక ముందుకే మరోసారి ఇటు అమీర్పేటలోని ధరంకరం రోడ్ లో కూడా పోలీసులు ప్రత్యేక తనిఖీ నిర్వహించడం జరిగింది. గుడ్డు చప్పుడు కాకుండా వాహనంలో పోలీసులు ఎవరైతే ఈ వాహనంలో డబ్బులు తరలిస్తున్నారో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 29,84,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కూడా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ పరిధిలో 3,20,00,000 సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే అమీర్పేట్ లోని ధరంకరం రోడ్ లో 29,84,000 రూపాయలు తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. వారు ఏ విధంగా వీరు 0% బేసిస్ మీద పొలిటికల్ పార్టీస్ కి డబ్బులు చేరవేస్తున్నారు, అక్రమంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. థ్యాంక్ యూ కిరణ్.